హలో అండి. స్నాక్స్ అనగానే మనకైనా, పిల్లలకైనా ఫస్ట్ గుర్తొచ్చేది బిస్కెట్స్ కదా! కానీ బయట కొన్నవి తినాలంటే అందులో వేసే మైదా పిండి, షుగర్స్ ఇంకా ఆయిల్స్ వల్లే కదా మనకొచ్చే ప్రాబ్లమ్. పెద్దవాళ్ళు తినాలంటే ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. పిల్లలు అడిగారు కదా అని 1, 2 ఎక్స్‌ట్రా ఏస్తే అన్‌హెల్తీ. కానీ ఇంట్లోనే ఆర్గానిక్ వేలో మన చేతులతో చేసుకుంటే దానికంటే చాలా బెటర్. సో, ఇవాల్టి వీడియోలో మనం బాదం పిస్తా కుకీ స్టిక్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వితౌట్ ఆయిల్. సో, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి హాఫ్ కప్ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న వెన్న, హాఫ్ కప్ పంచదార పొడిని వేయండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. మీరు బెల్లం కూడా వేయొచ్చు. స్పాచులాతో ఒకసారి మిక్స్ చేసి ఫ్లఫీగా వచ్చేటట్టు బీట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 పించ్ సాల్ట్, అలాగే డ్రై ఫ్రూట్స్ పొడిని ఒక పావు కప్పు వరకు వేయండి. మిక్సీ పట్టి పలుకుల్ని పక్కన పెట్టండి. లాస్ట్‌లో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పాల పొడిని వేశాను. కావాలంటే మీరు వేయొచ్చు, లేదంటే లేదు. ఈ కన్సిస్టెన్సీలోకి రాకపోతే 2 టీ స్పూన్స్ పాలను కూడా వేసి బటర్ పేపర్ మీద ఇలా మోల్డ్ చేసుకోండి. అంటే ఎక్కువగా పిండిని ఒత్తొద్దు, కలిపేటప్పుడు కూడా మోల్డ్ చేసుకోండి. ఇలా మోల్డ్ చేసి ఒకసారి రోల్ చేసిన తర్వాత బాదం పిస్తా పలుకుల్ని ఇలా ఇంకొకసారి దీని మీద అద్ది మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసేయండి. నేను ఇక్కడ స్టిక్స్ అన్నాను కదా! అందుకని రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి వెన్న రాసిన ప్లేట్స్ మీద బిస్కెట్స్‌ని జాగ్రత్తగా పేర్చి ప్రీ హీటెడ్ పాన్‌లో 15-20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పాటు బేక్ చేసేసేయండి. లైట్ కలర్ వచ్చే వరకు. తీయంగానే మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయి. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.